ఈ ఏడాది అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2కు విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్ మొదలైంది. డిసెంబర్ 30న ప్రారంభమైన బుకింగ్స్ ద్వారానే మేకర్స్ దాదాపు 25 కోట్లు రాబట్టారు. మొదటి రోజు ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే 60 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా. ఈ లెక్కన ఫస్ట్ డే పాన్ ఇండియా స్థాయిలో 150 నుంచి 200 కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 223 కోట్లతో టాప్ ప్లేస్లో ఉన్న RRR రికార్డు బద్దలయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే పుష్ప 2 బుకింగ్స్ స్టాక్ మార్కెట్లోనూ అదరగొడుతోంది. థియేటర్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ షేర్లు దాదాపు 3% పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కొద్ది నిమిషాల్లోనే 426 కోట్లు పెరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిందని స్టాక్ మార్కెట్ ప్రభావం చూస్తే తెలుస్తోంది. దీంతో థియేటర్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వసూళ్లు పెరిగితే థియేటర్ కంపెనీ షేర్లు పెరుగుతాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. బీఎస్ఈ డేటా ప్రకారం శుక్రవారం పీవీఆర్ ఐనాక్స్ షేర్ ధర 1540 వద్ద ముగిసింది. సోమవారం కంపెనీ షేరు 1558 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత దాదాపు 3% చేరుకుంది. ట్రేడింగ్ సమయంలో షేరు ధర 1583.40 గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 2.25% పెరిగి 1574.65 రూపాయల వద్ద ట్రేడవుతోంది. డిసెంబర్ 18, 2023న కంపెనీ షేరు 52 వారాల గరిష్ట స్థాయి 1829కి చేరుకుంది. ప్రస్తుతం నిపుణులు పీవీఆర్ ఐనాక్స్ యొక్క స్టాక్ పుష్ప 2తో కొత్త గరిష్టాన్ని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. పీవీఆర్ ఐనాక్స్ షేర్ల ధర పెరగటంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా పెరిగింది. శుక్రవారం పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,122.79 కోట్లుగా నమోదైంది. సోమవారం నాటి ట్రేడింగ్లో 15,548.97 కోట్లను తాకింది. అంటే పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ విలువ కొద్ది నిమిషాల్లోనే 426.18 కోట్లు పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.